गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। बृहद्वासिष्ठ सिद्धान्तं पूर्णबोधोपदेशिकं वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकं वेमुल रामयार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। क्षराक्षरमतीतं च अचलपूर्णोपदेशिका श्री पूर्णानन्दपुलयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमध्यमाम् ओंकारपीठपर्यन्तं वंदे गुरुपरंपरमुकु जय। जय श्री वेंकटांब समेत श्री पूर्णानंद पुलयारुలకు जय। जय श्री इंदुगल गुरुभक्त मंडली की जय। మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ। జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః। జన్మ జర మరణమూలను జనులు ఈ సంసారమందున పునః దుఃఖ పూరితంబని గనియు మేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ। మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః। తల్లిదండ్రులు అనుజవరులు ఎల్ల బంధు వర్గములు ఇల్లు దానం బెల్ల జూడగ కల్ల మేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ। కామ క్రోధ క్లోభచ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః। కామ క్రోధ లోభమూలనే క్రూరయ షట్చోరవరులు కాయమందున దాగియుండిరి జ్ఞాని మేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ। ఆశయా భజ్యతే లోకః కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః। ఆశబద్ధ లోకమునను అరయ కర్మ చింత వలన ఆయువెల్లను తెలియకుండగ నరుగు మేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ। సంపద స్వప్న సంకాశం యౌవనం కుసుమోపమం
విద్యుచ్చంచలామాయుష్యాం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. స్వప్న సమమీ సంగతి గణ పుష్పమేయీ యౌవన స్థితి సత్యముగయా మెరుపు తీగతో సమమియాయుష్యున్. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. జ్ఞానమజ్ఞానినం దృష్ట్యా ద్వయోస్త్యజతి నిశ్చయా ద్వయోశ్చజతి నియత్ జ్ఞానం ఏతజ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానాజ్ఞానములను గాంచియు జ్ఞాన ద్వంద్వంబును త్యజించియు పూనిమాని పుట్టి నీవు అన్నమేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. కృపను నీకు కింకరుండను కృష్ణసింహుని వంక జూచియు జంక కనుచును శంక బాపను జనక మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. జై గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురుదేవ. అందరికీ జై గురుదేవ. మ్యూట్ చేసుకోండి. జై గురు. జై గురు. జై గురు. జై గురు. జై 88వ పద్యము. జై గురుదేవ. 88. ఈ పద్యం అంతా జై గురు. జై గురు అన్న. జై గురు. ఎరుక పేర్లు చెప్పినాడు ఈ పద్యంలో. చెప్పు, చదివే అంతే. మానసము దేహి జీవుండు ఆనందము సత్తు చిత్తు అహము జగదధిష్టానంబు సాక్షి సత్యజ్ఞానము ద్రష్ట అని నీవే సత్యం సుజ్ఞ. శిష్య, పరిపూర్ణం ఒక్కటి తప్ప, పరిపూర్ణం అనేది ఒక్కటి తప్ప మిగిలినవి ఏవి తెలియబడుతున్నాయో ఏవైనా ఉన్నాయి. అవి ప్రపంచంలో దృశ్యంగా ఉన్నవి కానీ తన్మాత్రల చేత తెలియబడేటివి కానీ ఏదైనా సరే సర్వ విషయములతో సహా అన్నీ కూడా ఎరుకే. పరిపూర్ణం ఒక్కటి తప్ప ఇతరమైన ప్రపంచం అంతయు నీవైన ఎరుకే కదా. నేనైనటువంటి ఎరుకే ప్రపంచం అంతా కూడా. అంతా దృశ్యంగా ఉన్నది, దృశ్యంగా కనపడకపోయినా తన్మాత్రల చేతి తెలియబడుతున్నది, ఆలోచనలకు వస్తున్నది, ఏది నిర్ణయించగలుగుతున్నది, అన్నీ చేయగలుగుతున్నది అంతా అదే. కావున మానసమనినా మనస్సనినా లేకపోతే దేహమనినా జీవుడనినా సత్తు చిత్తు ఆనందమనినా అహమనినా అధిష్టానం జగదధిష్టానమనినా, నీలో అధిష్టానంగా ఉన్నది ఆత్మగా ఉంటే జగదధిష్టానంగా ఉన్నది కూడా అదే, ఈ ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మ. కాబట్టి అది దాంతో సహా సాక్ష్యనినా సత్యమనినా జ్ఞానమనినా ద్రష్ట అనినా సర్వము నీవే. ఇవన్నీ నీవే, ఇవన్నీ ఎరుకలో భాగాలే. కానీ పరిపూర్ణం ఒక్కటి తప్ప మిగిలినవన్నీ ఎరుకే. శిష్య, సర్వము నేను ఎట్లగుదును అని అనుమానించకము. ఈ సర్వము నేను ఎట్లయితాను అని అనుమానించకము. నీలో ఉన్న అహంకారమే అందరి యందు ఉన్నది. నేనని ఏదైతే పలుకుతుందో అది సర్వజీవుల్లోనూ ఆ నేననేది ఉంది. అయితే ఈ ప్రత్యేకంగా ఇది పలుకుతోంది, నేనని పలకడమే కాక నేననే దాన్ని నాదనే తాదాత్మ్యత చెందుతూ
ఇరిగేసుకున్నాయి. మిగతాటివన్నీ కూడా 4 అంశాల్లో వాటికి కూడా వాటి యొక్క కడుపు ఆకలి, వాటి యొక్క అవకాశాలు, వాటి యొక్క దానికోసం అవి తపిస్తూ అవి అయిపోతానే అవి అంతే అనమాట. మిగతా జీవులుగా ఉన్నటువంటి ఇతర జీవులు. ఒక్క మానవుడేమో నేను, నాది అనే అహం చేత మళ్ళీ నేను అశాశ్వతము, నా తర్వాతొచ్చే వంశము, నా తర్వాతొచ్చేటువంటి తరతరాలుగా అంతకుముందు పోయినటువంటి తరతరాలు, రాబోయే తరతరాలు గూడా అశాశ్వతము. వాళ్ళంతా గూడా పుట్టి మరణించేవాళ్ళే అనేది గుర్తెరగకుండా దాని మీద తీవ్రంగా పెట్టుకొని ఉంటాడు మానవుడు. ఈ సర్వము నేనెట్లాగుదును సర్వము అని అనుమానించకము. నీలో ఉన్న అహంకారమే అందరి యందు ఉంది. అందరిలోనూ ఉంది. ఎందుకంటే వాళ్ళు జీవులుగా భావిస్తున్నటువంటి నేననేది పోతే నీలో ఏ చైతన్యం ఉందో అది సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మాండం అంతా అదే నిండి ఉంది. పరమాత్మ అంటే కూడా అదేను. అది ఖండాఖండములుగా ఏకం అనేకం భవతి అనే రీతిలో అనేక మంది జీవుల్లో నేనుగా పరిణమించింది నేననే అహము. అదే అహం మహదంకారంగా సమిష్టిలో ఉన్నటువంటి పరమాత్మగాను ఈశ్వరుడుగా ఉంది. నేను అది ఒకటే అనేది గుర్తిస్తే ఈ అహంకారం అనేది పోతే, జీవుడుగా ఉన్నటువంటి నేననేది పోతే సర్వవ్యాప్తమైన దాంట్లో నీవు ఉన్నావు. ఇది సత్యము. పరిపూర్ణం ఒక్కటి తప్ప, పరిపూర్ణం ఒక్కటే తప్ప దాంట్లో మనం అన్య వస్తువుకి కానీ ఏమిటికి సందు లేదు కాబట్టి, ములుగుచ్చు సందు లేక అంతటా నిండి ఉన్నది అదే కాబట్టి అదొక్కటి తప్ప సర్వము నీవైన ఎరుక రూపే. అదొకటి తప్ప సర్వము నీవైనటువంటి నేననేటువంటి ఎరుక అనేటువంటి రూపమే అన్నీ కూడా. ఏకం అనేకం నీవే. ఏకం అనేకమైనది కూడా నీవే. ఈ ఆత్మ అనే దాన్ని సంకల్పించిందో మొదట అందులో నుంచి ఉద్భవించినటువంటివన్నీ బ్రహ్మం సృష్టించాడని చెప్పబడుతున్నవన్నీ ఆ ఒక్కటిగా తన రూపు దాల్చిన తర్వాత అనేకంగా మా పరిణామం చెందినవే అన్నీ. ఇందులో సందేహం ఏమీ లేదు అని చెప్తాను. ఇందులో సందేహం ఏమీ లేదు. నేననే దాన్ని నీ శరీరానికి ముడిపెట్టుకోకుండా ఇతర శరీరాలన్నిట్లో కూడా ఈ అహం అనే నేననేది ఉంది. ఆ శరీరాలుగా భావిస్తున్న నేననేది వదిలేసి సర్వ చైతన్యంగా సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మాండాన్ని నడిపించే చైతన్యంగా భావిస్తే నువ్వే సర్వము, ప్రపంచం అంతా నువ్వేను, ఇంకేమీ లేదు నువ్వు తప్ప అని చెప్పాడు. సరేనా? జ్ఞాన అజ్ఞానంబులు ఈ జ్ఞానంబువే కాని వేరుగా వెన్నటికి ఈ జ్ఞానాజ్ఞానానికి పని జ్ఞానాతీతమునుగా అంచు చనుటయసున్ని. శిష్య, జ్ఞానం అజ్ఞానం అని ఇవి రెండు ఒక జ్ఞానమువే కానీ వేరు కాదు, ఒకదానివే అవి. అది తెలియబడకుండా ఉన్నంత కాలము, ఒక అంశం తెలియబడకున్నంత కాలము ఆ విషయంలో అజ్ఞాని, ఆ విషయం తెలియబడిన తర్వాత ఆ విషయంలో జ్ఞాని. ఈ రెండు కూడా అంతకుముందు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈరోజు ఈ వస్తువును తయారు చేస్తున్నాడు ఒక మనిషి. ఈ జ్ఞానము అంతకుముందు 50 ఏళ్ల క్రితమో, అంతకుముందు 100 ఏళ్ల క్రితమో ఈ వస్తువులకు సంబంధించి ఈరోజు మనం వాడుతున్నటువంటి సంబంధించినటువంటి సెల్ ఫోన్తో సహా సర్వమునకు సంబంధించినటువంటి జ్ఞానము ఎక్కడుండింది? అప్పుడు అజ్ఞానం చేత ఏవైతే ఉన్నాయో ఒక్కటొక్కటిగా అంతకుముందు వాడనివి కూడా వస్తువులను ఊహించి తయారు చేయగలిగినటువంటి జ్ఞానం మానవునిలో ఉంది కాబట్టి విశ్లేషించి చేయగలిగిన జ్ఞానం అంతకుముందు అజ్ఞానంగా ఉన్నదే నేడు జ్ఞానంగా పరిణమించింది. ఈ జ్ఞానం ఎంతకాలం ఉంటుందంటే మరొక ఇంకా దీనికి మించినటువంటి జ్ఞానం వచ్చే వరకు ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఇది పోయింది. కాబట్టి జ్ఞానాజ్ఞానములు రెండు రైతుమే. జలబోధలో ఏం చెబుతుందంటే ఇక జ్ఞానాజ్ఞానములకు మీరినటువంటిది ఒకటి ఉంది. అది తెలుసుకున్న తర్వాత ఇక జ్ఞానాజ్ఞానములతో రెండిటితో ఏది తెలుసుకుంటే మిగతా సర్వమును తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అది తెలుసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ జ్ఞానము అజ్ఞానం అనేటి రెండు ఒక్కటే. రూపాయి పరుసుకు ఈ వైపు ఉన్న బొమ్మ, ఆ వైపు ఉన్నది, రెండు వైపులా ఉన్నాయి అంతే. ఆ రెండు కలిసి ఉంటేనే ఒక్కటిగానే ఉన్నాయి. అవి ఒక నాణ్యానికే చెల్లుబాటు అవుతున్నాయి. అట్లా ఈ రెండు కూడా ఒకటే. అది తెలియబడకముందు అది అజ్ఞానం,
తెలిసిన తర్వాత జ్ఞానం. మళ్ళీ అంతకుముందు రేపు రాబోయే తరంలో తెలియబడాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాని విషయంలో నీకు సందిగ్ధం ఇప్పుడు ఉంటుందో, ఫ్యూచర్లో ఇట్లా జరుగుతుందనే దాని మీద, అది ప్రస్తుతానికి అజ్ఞానంగా ఉంది. మళ్ళీ తెలియబడిన తర్వాత అది జ్ఞానమే. ఇవన్నీ ఎక్కడ నిక్షిప్తమై కొత్త కొత్తగా లేవు. ఇవన్నీ మానవ పరిణామ క్రమంలో లోపల ఉన్నవే. కానీ అది ఎట్లనగా అజ్ఞాన రూపుడైనటువంటి జీవుడు, అంతఃకరణయుక్త చైతన్యము, జ్ఞానరూపుడైనటువంటి ఈశ్వరుడు, అహంస్ఫురణ యొక్క చైతన్యం. ఈ రెండు చైతన్యాలు చెబుతున్నాడు చూడండి. అజ్ఞాన రూపుడైనటువంటి జీవుడు, అజ్ఞానంగా ఉన్నటువంటి వాడి జీవుడు నేనని పలుకుతున్నటువంటి వాడు నేను జీవుని అని పలుకుతున్నాడు. దీనికి అంతఃకరణంలో ఉండేటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే దాని యొక్క వాటికి చైతన్యం కలిగించినటువంటి ఆత్మచేత, ఎరుక చేత చైతన్యం కలిగి, ఆ చైతన్యం చేతన ఏవుడు, ఆ చైతన్యమే అజ్ఞాన రూపుడైనటువంటి జీవుడుగా ఉన్నాడు. నేను అని పలుకుతున్నది అదే, నేను జీవుని అని పలుకుతున్నది అదే, ఫలానాది నిర్ణయిస్తున్నది అదే, అంతా అది అంతఃకరణయుక్త చైతన్యం. అది జీవుని లోపల ఉన్నటువంటి అంతఃకరణయుక్త చైతన్యం. ఆ రూపుడైనటువంటి ఈశ్వరుడేమో జీవునికి శరీరం ఉన్నట్టుగా ఈశ్వరునికి ప్రత్యేకంగా భౌతిక శరీరం లేదు కాబట్టి జ్ఞానరూపమైనటువంటి నీకేమో నామరూపాత్మకమైన ఉన్నాయి. నీకు శరీరం ఉంది, నీకు కనపడుతోంది, నీకు పేరుంది. దానికి జ్ఞానరూపుడైనటువంటి ఈశ్వర తత్వం ఏ విధంగా ఉందంటే సర్వవ్యాప్తమై జ్ఞాన రూపంలో ఉంది. అది ఆకార రూపంలో కాదు. జ్ఞానరూపుడైనటువంటి ఈశ్వరుడు అహంస్ఫురణ యొక్క చైతన్యం, మహదంకారం ఏదైతే కలిగిందో దాంట్లో నుంచి ఉద్భవించినటువంటి దాంట్లో సమిష్టి చైతన్యంగా ఉన్నటువంటిదే ఈ జగత్ అనేటువంటిది. పంచభూతాత్మకమైనదంతా కూడాను ఏర్పడింటే దానికి ఏది చైతన్యం కలిగిస్తుందో దాంట్లో నుంచినే మళ్ళీ అనేకం భౌతిగా అనేకంగా మారిందో ఈ సర్వసృష్టికి కారణమైనటువంటి బ్రహ్మమన్నా ఈశ్వరుడన్నా ఒకటే. జ్ఞానరూపమైనటువంటి ఈశ్వరుడు, అజ్ఞాన రూపమైనటువంటి జీవుడు. అక్కడేమో అంతఃకరణయుక్త చైతన్యము, ఇక్కడేమో జ్ఞానరూపుడైన ఈశ్వరుడు అహంస్ఫురణ యొక్క యుక్త చైతన్యం. కాబట్టి జీవుడేమో కార్యము, ఈశ్వరుడేమో కారణం. ఈశ్వరుడు కారణ వస్తువుగా ఉండి కారణ వస్తువుగా ఉన్న ఏదైనా సరే కార్యరూపం ధరించిన దానికే ఆకారం ఏర్పడుతుంది. ఏ దానికైనా పంచభూతాత్మకంగా ఉన్నదానికి కూడా అంతకుముందు ఏర్పడకముందు అవి కేవలము గుణాల రూపంలో ఉన్నటువంటి ఈ తన్మాత్రల రూపంలో ఉన్నవి కారణ రూపంగా ఉంటే వాటితో ఒకదాని కలయిక ద్వారా ఒకటి వస్తు రూపం ధరించి ఏర్పడింది జగత్తు. కాబట్టి కారణ వస్తువుగా ఉన్నదానికేమో సూక్ష్మ స్థితిలో ఉంటుంది. అది ఎప్పుడూ దానికి నామరూపాత్మకమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు. మనసు ఉంది, ఇప్పుడు ఆత్మ ఉంది, దీనికి కారణ రూపంగా ఉంది. అది కారణ రూపంగా సూక్ష్మ స్థితిలో ఉంది, కనపడేది కాదు. శరీరము, దేహాలు, దీనికి ఉండే పేర్లతో సహా అన్నీ దృశ్యంగా మనం చూపించచ్చు, కనపడుతున్నాయి మనకు. కాబట్టి ఒకటేమో కారణంగా ఉంది, ఆ కారణమే కార్యరూపం ధరించింది. ఈశ్వరుడు కారణంగా ఉండి జగత్తంతా కార్యరూపం ధరించింది. అట్లా ఆ అనేకం భౌతులు అనేకంగా తయారైనటువంటి జీవులన్నిట్లోనూ సంకల్పం ఏదైతే చేస్తోందో అది కారణ రూపంలో ఉండి శరీరం అనే కార్యరూపం ధరించింది. కార్యకారణములకు భేదం లేదు. పరస్పరం ఏర్పడినటువంటి పరస్పర కారణాలుగా ఉండి ఏర్పడినటువంటివి రెండు. అవి దేహానికి వేరుగా లేదని నిన్న మొన్న వచ్చినటువంటి దాంట్లో వచ్చింది చూడండి. ఒకటి కారణంగా ఉంది, దాని యొక్క కార్యరూపమే భౌతికంగా ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి శరీరం. కాబట్టి జీవుడు అవస్థాత్రయానికి ప్రకాశత్వం. జీవుడు అనేవాడు 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త, సుషుప్తి, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి 3 అవస్థలు, దానికి ప్రకాశత్వం ఈ జీవునిలో ఉంది. ఆ 3 అవస్థల్ని గుర్తెరుగుతున్నది కూడా జీవునిలో ఉన్నటువంటి చైతన్యమే. ఈశ్వరుడేమో సర్వప్రకాశత్వం. అటు బ్రహ్మాండానికి ప్రకాశత్వం ఇచ్చి ఆ ప్రకాశం చేత వల్ల ప్రతిబింబిస్తున్నటువంటి ప్రకాశమే
లోకాలుగా చెప్పబడే మానవలోకంగా చెప్పబడేటువంటి ఇక్కడంతా జరిగేటువంటి అనేకంగా ఉన్నటువంటి జంతు జీవరాశులన్నింటిలోనూ కలిగినటువంటి ప్రకాశానికి కారణమైన వస్తువు, సమిష్టి కారణ వస్తువు. అది సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరుడేమో సర్వప్రకాశత్వం, జీవుడేమో కించిత్ చైతన్యం. జీవుడు తన వరకు తన ఆత్మ ప్రకాశించేది తనలో జరిగేటువంటి విషయాలతో సహా అన్నింటినీ గుర్తిరిగేటువంటి చైతన్యంగా ఉండి శరీరంలో అధిష్టానంగా ఉండి నిన్ను నడిపిస్తున్నటువంటి చైతన్యం అది జీవునిలో ఉండేది. ఇదేమో కించిత్ చైతన్యం, ఇది కించిత్ చైతన్యంగా ఉంది, అది సర్వవ్యాప్తమై ఉన్నది ఆ చైతన్యం. ఈశ్వర చైతన్యమేమో సర్వప్రకాశత్వంగా ఉంది, జీవుడేమో కించిత్ చైతన్యంగా ఉన్నాడు. కాబట్టి ఆ ఈశ్వర చైతన్యం ఏదంటే పూర్ణ చైతన్యం, పూర్ణంగా సంపూర్ణంగా ఉన్నటువంటి బ్రహ్మాండవంతరాన్ని నిండి ఉన్నటువంటి చైతన్యం, అది సమిష్టి చైతన్యం. ఇదేమో జీవనుకున్నది వ్యష్టి చైతన్యం. అహం స్ఫురణ స్వరూపం మాయ. అహం యొక్క స్ఫురణ రూపం ఏంది అంటే ఆ అహం అనేది నేను అనేది ఏర్పడిన తర్వాత కదా మిగతాది ఏర్పడినటువంటి తోపింపు చేసేటటువంటిది. దానికి కారణం ఏమిటంటే మాయ అనేది ఆ నేననే అహంస్ఫురణ కలగజేసి ఈ సర్వము ఉన్నట్టుగా లేకనే ఉన్నట్టుగా తోచబడుతున్నదంతా కూడాను మాయ చేత తోచబడుతున్నదే. ఈ రెండు ఏర్పడినప్పుడు వ్యష్టి సమిష్టిలు రెండు కూడా ఏర్పడకముందు ఏముంది? ఏమీ లేదు. జగత్తు లేదు, సృష్టి లేదు. సృష్టి కూడా లేకుండా ఉన్నప్పుడు కూడా ఎప్పటికీ బయలు రూపంలో ఉన్నటువంటి పరిపూర్ణము స్వతసిద్ధంగా ఎప్పటికీ ఉంది. అదేమో ఈ మధ్యలో అవ్యక్తంగా ఉన్నట్టు వ్యక్తమైన తర్వాత వచ్చినటువంటి పరిణామ క్రియలు ఇవన్నీ. విశ్వంగా ఏర్పడినటువంటి ఈశ్వరుడు అనేకంగా కావలసినటువంటి సంకల్పం చేత అనేక ఇవి వచ్చినాయి వ్యష్టి చైతన్యాలు. కాబట్టి అంతఃకరణ రూపం ఏమిటి అంటే అవిద్య. అంతఃకరణ రూపంగా ఉన్నది ఏంటంటే అవిద్య. నేనని ఇక్కడ జీవుడు అంటున్నట్టే ఈశ్వరుడు కూడా నేనని అంటున్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి అహం, అది సమిష్టి అహం. కాబట్టి ఇద్దరిది త్యాగం చేస్తే ఏది ఇద్దరిది త్యాగం చేయాల్సింది? నేననేటువంటి ఇక్కడ ఉండేటువంటి అహంకారం, మహదహంకారము, ఇక్కడ అహంకారము, ఇక్కడ సర్వవ్యాప్తమైన చైతన్యం అనేటువంటి ఈశ్వరుడు, వ్యష్టి చైతన్యం అనే జీవుడు, ఆ ఇద్దరిది త్యాగం చేస్తే ఆ చైతన్యానికి ఈశ్వరత్వం జీవత్వం లేదు. ఆ చైతన్య రూపం అఖండైక రసం కావున జ్ఞానాజ్ఞానములు రెండు ఒక్క జ్ఞానమునవే. ఒక్క జ్ఞానం ఏదైతే అదే ఏర్పడిందో అదే ఈశ్వరంగా ఉన్నది, సర్వవ్యాప్తమై ఉన్నది, ఏకమనేకం భౌతులు అనేకంగా ఏర్పడింది, అది అఖండంగా ఉంది. ఇది ఖండాఖండములుగా విడినటువంటి రూపంలో ఉంది. ఏ రూపంలో ఉన్నా ఆ రెండిటివి కూడా రెండుటి యొక్క అహంచేతనే ఏర్పడినాయి. ఈ రెండు కనుక త్యాగం చేస్తే ఆ చైతన్యానికి ఈశ్వరత్వము జీవత్వము లేదు. ఆ చైతన్యంగా ఉండేదానికేమో జీవుడిగా ఉన్నటువంటి జీవత్వం ఏమీ లేదు. అది అంటే కనపడకుండా ఉన్నటువంటి శక్తి రూపంలో ఉన్నప్పటికీ బాహ్యంగా ఆకారకంగా కనపడేటువంటి నామరూపాత్మకమైన శరీరం లేదు. ఈశ్వర చైతన్యంగా మాత్రమే ఉన్నది. ఆ చైతన్య రూపం అఖండైక రసం. కాబట్టి జ్ఞానాజ్ఞానములు రెండు ఒక్క జ్ఞానంవే. అజ్ఞానం కూడా అంతకుముందు దాంట్లోనే ఉంది. జ్ఞానాజ్ఞానాలు రెండు కూడా తెలియబడకుండా ఉండేటి వరకు అజ్ఞానంగా ఉన్నట్టు విషయమే. మామూలుగా తెలిసే విషయమైనప్పటికీ కూడా ఒక వస్తువును మామూలుగా ఒక వస్తువు ఓపెన్ చేయడానికి ఒక వస్తువుకు రకరకాలైనటువంటి మూతలు ఉండేవి. ఆ సీసం మూత తీయడం అనేది కూడా దానికి సంబంధించినటువంటి జ్ఞానమే, చిన్న జ్ఞానం అనుకోండి. అది తెలియబడుకున్నవాడు ఏం చేస్తాడు? పక్కనే ఉన్నాడు అడుగుతాడు, ఇది ఎట్లా ఓపెన్ చేసేది. అట్లాగే ప్రతి విషయంలోనూ మామూలు సామాజికమైనటువంటి విషయాల్లో కూడా తెలియబడకుండా ఉండే వరకు అది అజ్ఞానం, తెలిసిన తర్వాత జ్ఞానమైంది. అట్లాగే దీంట్లో కూడా తెలియబడకుండా ఇంతకాలం ఉన్నంత ఏ అజ్ఞానం చేత అయితే నేనంటున్నామో, నువ్వు అంటున్నామో, సకల జగత్తుగా భావిస్తున్నామో, ఈ దృశ్య ప్రపంచంగా భావించేదాన్ని తాదాత్మ్యం చెందడం చేత చుట్టూ ఉన్న బంధాలను ఏర్పరచుకున్నామో అన్నీ కూడా అజ్ఞానం చేతే.
జ్ఞానంగా ఉన్నటువంటి దాని విషయం తెలుసుకుంటూ పోయి నువ్వు వీటిని వదులుకుంటా పోయినప్పుడే భ్రాంతులు తొలగుతాయి అనేటిది. భ్రాంతి తొలగకుండా లేదంటే ఈ విచారణారూపమైనటువంటి విషయం తెలియబడి భ్రాంతులు తొలగవు. కాబట్టి జ్ఞానాజ్ఞానాలు రెండు ఒక్క జ్ఞానమువే. ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే అజ్ఞానంగా ఉన్న విషయం ఎప్పుడైతే తొలగించుకుంటూ పోతావో జ్ఞాన విషయం వస్తుంది. ఆ జ్ఞాన విషయం వల్ల ఏమవుతుంది, అంతకుముందు ఉన్నటువంటి భ్రాంతి పోతుంది. ఆఖరుగా ఏంటంటే మళ్ళీ ఏ జ్ఞానం చేత అయితే సర్వమును తెలియబడి విచారించబడిందో ఆ జ్ఞానమే మళ్ళీ కారణ వస్తువుగా ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని కూడా తొలగించే స్థితి రావాలి. ఈ జ్ఞాన రూపమైనటువంటి నీవు జ్ఞానాతీతమైన బయలును ఉండచూసి ఈ జ్ఞాన రూపంలో ఉన్నావు. నువ్వైనా ఈశ్వరుడైనా సమిష్టిగా ఉండేది, అది సమిష్టిగాను ఇది వెష్టిగా ఉంది. జ్ఞాన రూపంలో ఉండేదాన్ని మాత్రం గుర్తించి నామరూపాత్మకమైనటువంటి జడత్వంగా ఉన్నటువంటి దాన్ని, భౌతికమైనటువంటి దాన్ని చూడకుండా జ్ఞానరూపంగా నేనున్నాననే దాంట్లో ఉంటే జ్ఞానరూపుడు అయినటువంటి నువ్వు ఏం చేయాలి, జ్ఞానాతీతమైనటువంటి బయలును ఉండచూసి, జ్ఞానానికి అతీతంగా ఉన్నటువంటి బయలులో జ్ఞానము అజ్ఞానము రెండూ లేవు. జ్ఞానాజ్ఞానములు రెండు ఏమిటిని గుర్తించేది గుర్తెరిగేది లేదు. అట్లాగే ఏ కదలిక లేదు, ఏ పరిణామము ఏ వికారము లేదు. ఎప్పటికీ ఒకే తీరుగా ఈ ఉన్నట్టు కదిలేదాలతో నిమిత్తం లేకుండా ఉన్నది. ఆ దాన్ని ఉండచూస్తే అది ఎప్పటికీ ఉన్నది. ఇదేమో సృష్టిగా ఉన్నటువంటి ఇదంతా కూడా వచ్చిపోతూ ఉంది. వచ్చిపోయి కలలో వచ్చినట్టుగా కల వచ్చి పోయినట్టుగా మేల్కుంటే ఏ విధంగా మొత్తము లేదో అట్లా వచ్చిపోతూ ఉన్నటువంటి ఇది జ్ఞానాతీతంగా ఉన్నటువంటి ఎప్పటికీ ఉండే బయలును చూసి ఆ బయలందు నీకు మూలమే లేదని ఎరిగి, ఆ బయలందు మూలం లేదంటే ఆ బయలులో వచ్చిపోయే రాకడపోకడలు లేవు. జ్ఞానము అజ్ఞానము అవి కూడా లేవు. సంకల్పించేది నిస్సంకల్పంగా ఉండేది ఏదీ లేదు. ఏ ద్వంద్వములు లేవు. ఏ ద్వంద్వములు లేకుండా కేవల బయలుగా అంతటా వ్యాపించి ఉన్నది. ఇది ఉన్నప్పటికీ లేనప్పటికీ అది ఉంది. కాబట్టి దీనికి స్థానం లేదు. ఇది వచ్చిపోతోంది. ఇది కేవలం మాయ చేత తోచబడుతోంది. ఉన్నట్టుగా కలలో తోచినట్టుగా గుర్తెరిగి నిజాన్ని గుర్తెరిగితే అది ఇప్పుడే లేదు, నిజానికి లేనే లేదు అనే స్థితిలోకి రావాలంటే జ్ఞానాతీతమైనటువంటి బయలును ఊహతో గురువాక్యం చేత గురుకృప చేత గుర్తిరిగి ఆ బయలునందు నీకు మూలం లేదని ఎరిగి నీ కలిమి మృషగా భావన చేసి నీ ఉనికే లేదు, నీ ఉనికి నా ఉనికి నేను అట్లా అంటున్నదంతా కూడా ఓ కళలో అంటున్నావు. ఈ శరీరం ఉన్నంతసేపు శరీరంలో భావన చెంది నేను శరీరాన్ని తాదాత్మ్యం చెందుతూ ఉన్నంత కాలము అంటూ ఉన్నావు. అది అంటున్నందువల్ల ఆ జ్ఞానం చేతనే నువ్వు కర్మలు చేసి ఆ జ్ఞానం చేతనే మళ్ళీ ఫలితం అనుభవించడానికి ఉపాధులు ధరిస్తూ ఉన్నావు. కాబట్టి నీ కలిమి మృషగా అయితే నేననే ఉనికి కనుక కోల్పోతే, నేననే ఉనికిని లేకుండా చేసుకోగలిగితే, ఆ నేననే ఉనికే లేకుండా ఉంటే నువ్వు చేస్తున్నదంతా ఒకవేళ వ్యవహరిస్తున్నప్పటికీ అది కర్తగా కాకుండా అకర్తగా కనుక నువ్వు వ్యవహరిస్తూ ఉంటే నీ ఉనికి పోయినట్టు. ఆ నేను అనే ఉనికి లేకుండా ఉంటే నీ అంతటి నీవుగా లేకుండా పోవటే. నీ ఉనికి నువ్వు పోగొట్టుకుంటే, నీ ఉనికి లేకుండా ఉంటే, నేననే భావన లేకుండా ఉంటే జరుగుతున్న సర్వము కూడా జరుగుతున్న దాంట్లో నా కర్తృత్వం ఏమీ లేదు అనే భావనతో ఉంటే నీవు లేకుండా పోవటయే. జ్ఞానాజ్ఞానమైనటువంటి నీకు, జ్ఞానము అజ్ఞానంగా ఉన్నటువంటి నీవే జ్ఞానాతీతమునందు గల పని. జ్ఞానాతీతం నువ్వు ఎరగాల్సిన పని ఏంటంటే నీ పని ఏమిటి అంటే నువ్వు ఇప్పుడు జ్ఞానంగాను అజ్ఞానంగాను ఉన్నావు. విచారించి తెలుసుకున్నట్టు జ్ఞానం నువ్వే పొందుతున్నావు. అది విచారించకముందు అజ్ఞానంగా కూడా నువ్వు ఉన్నావు. ఆ రెండు రూపాలుగా ఉన్నటువంటిది నీవే జ్ఞానము అజ్ఞానంగా ఉన్నది. జ్ఞానాతీతం ఎరిగేదే నీ పని. ఇంకా దాంట్లో జ్ఞానాతీతం ఎరిగితే జ్ఞానాజ్ఞానములతో పని లేదు. ఇంకా జ్ఞానాతీతమైనది ఎప్పటికీ ఉన్నది, స్వతసిద్ధంగా ఉన్నది. దాంట్లో ఏ కదలికలు లేవు. ఈ కదలికలన్నీ వచ్చినటువంటిదంతా జ్ఞానాజ్ఞానంతో కూడుకున్నటువంటి ఎరుక స్వరూపంగా ఉన్న దాంట్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఎరిగిన తర్వాత నువ్వు జ్ఞానాతీతాన్ని ఎరిగితే దాంట్లో నీకు స్థానం లేదని నీ ఉనికిని కోల్పోవడమే
నీ పని, ఆ జ్ఞానాతీతమునందు ఉండే పని. నువ్వు లేకుండా ఉండడమే. నువ్వు లేకుండా అచలం ఏ విధంగా పరిపూర్ణంగా సర్వవ్యాప్తమై ఉన్నప్పటికీ ఏ కదలిక లేని స్థితిలో ఏ విధంగా ఉందో దేనితోనూ దీంట్లో వస్తున్నటువంటి పోతున్నటువంటి వాటితో రాకడ పోకడ కలిగిన వాటితో చలనాలతో ఏ సంబంధము లేకుండా ఏ విధంగా ఉందో అట్లా నీవు కూడా జ్ఞానాజ్ఞానమును అతీతమైనటువంటి జ్ఞానాతీతం కనుకుంటే అట్లుంటావు. అదే నీకు పని. ఇంకా జలమందు మొదలు లేకనే జలచరములు పుట్టి పెరిగి సమసిన రీతిన్ అలా పరిపూర్ణములో నీ విలసజ్జనంబు స్థితియు విలయములౌరా. పోల్చాడు ఇక్కడ. శిష్య, ఏ విధముగా జలమునందు జలచరములు మొట్టమొదట లేకనే పెదప ఆ జలమునందు జలచరములు తమంతట తాముగా పుట్టి పెరిగి గిట్టుచుండును. ఏ జలం అయితే మామూలుగా ఈ సముద్ర జలను ఇక్కడ ఆవిరైపోయి పైకి పోయినాయి, పైకి పోయి మళ్ళీ అక్కడ ఎక్కడైతే వాయువు లేనటువంటి స్థితి, గడ్డగట్టే స్థితి ఉన్నదో అక్కడికి పోయి ఆ శీతలీకరణ చెంది గడ్డగట్టి మళ్ళీ దానికి శీతలీకరణ వాయు రూపము ద్రవించడం మొదలుపెట్టిన తర్వాత వర్షంగా మారి వర్షం వస్తుంది. ఓ చోట ఆల్రెడీ ఉన్నటువంటి సముద్రము లాంటివో నదులు లాంటివి కాకుండా కొత్తగా మీరు ఈ సంవత్సరమే తటాకం కట్టారనుకోండి, ఓ చోట పైనుంచి వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత ఒక 6 నెలలకు పోయి చూడండి, ఏర్పడి ఉంటాయి అన్ని జలచరములు దాంట్లో, జలంలో జీవించేటివి. ఎక్కడి నుంచి వచ్చాయి? అంతకుముందు ఏ నదిలోటివి దాంట్లోకి రాలేదు, ఏ వంకలోటివి రాలేదు. మేఘం నుంచి వచ్చి కొత్తగా కట్టినటువంటి కుంటలేకో చెరువులేకో వచ్చినాయి, కానీ ఏర్పడినాయి. ప్రకృతిలో ఏర్పడినటువంటి మూలం లేకుండానే ఏ విధంగా జలంలో జలచరములు మొట్టమొదట లేకనే పిదప ఆ జలమునందు జలచరములు తమంతట తాముగా పుట్టి పెరిగి గిట్టుచున్నాయో, పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, గిడుతున్నాయి, దాంట్లోనే చనిపోతున్నాయి. జలం అదే రీతిలో ఉంది. మళ్ళీ దానికి కొత్త జలం వచ్చి వర్షం వచ్చినప్పుడు కలుస్తూనే ఉన్నాయి. ఎన్ని ఆవిరైపోయినప్పటికీ దానికి ఏమైనా మట్టం తగ్గుతుందా? సముద్ర మట్టం లాంటిది. ఏదో డ్యాముల్లో చెరువుల్లో అయితే మట్టం తగ్గిపోతూ వాడే కొద్దీ ఖాళీ అయిపోతుంది. సముద్రంలోకి ఒకవైపు ఆవిరై మేఘాలై వర్షాలు కురుస్తుంటే మరోవైపు భూమి మీద ఉన్నవన్నీ నదుల్లో ఉన్నవి, మంచు ఖండాల్లో ఉన్నవి కరిగి మళ్ళీ వాటిలోకి పోతాయి. ఈ 4-5 ఏళ్ళకోసారి 7-8 ఏళ్ళకోసారి ఎల్నినో అనేది ఏర్పడుతుంటుందని మీరు పేపర్లో చూస్తూ ఉంటారు. ఆ ఎల్నినో ఏర్పడడానికి కారణం ఏమిటంటే అధిక తీవ్ర ఉష్ణోగ్రత ఏర్పడినప్పుడు మంచు ఖండాలు కరిగిపోయి వాటిలో ఉన్న చల్లని నీళ్లు సముద్రంలోని అంతర్భాగంలోకి చేరుకున్నందువల్ల సముద్రం అంతలక్క ఒకటే. పేర్లు వేరు ప్రాంతాలను బట్టి పెట్టినారు తప్ప ప్రపంచం అంతా ఉన్నది ఒక్క సముద్రమే. దానికి సప్త సముద్రాలని ఆ 7 పేర్లు పెట్టారు ప్రాంతాన్ని బట్టి. అంతా కలిసే ఉన్నాయి. ఆ నీళ్ళల్లోకి ఎప్పుడైతే వచ్చినాయో కింది భాగంలోకి ఆ తీవ్రమైనటువంటి వేడితో కరిగినటువంటి మంచినీళ్ళు, చల్లని నీళ్ళు సముద్ర అంతర్భాగం చల్లబట్టడం వల్ల ఋతుపవనాలు ఏర్పడటం కానీ, నీరు ఆవిరే మేఘాలు ఏర్పడటం కానీ తగ్గిపోతుంది. కాబట్టి కరువు ఏర్పడుతుంది. అది అన్ని ప్రాంతాల్లో ఒకేసారి జరగదు. సగం ప్రపంచానికి ఒకసారి, సగం ప్రపంచానికి ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ దాంట్లో పుట్టే పరిణామాలు అయినప్పటికీ ఆ నీళ్లు ఆవిరైపోతున్నప్పుడు ఆ నీళ్ళు ఎమ్మడితే పోతున్నాయి అంటే తీవ్రమైన తుఫాన్లు ఏర్పడినప్పుడు కొన్నిసార్లు జలచరాలు కూడా పైకి పోయి అక్కడే గడగట్టి మళ్ళీ మేఘాలు కరిగినప్పుడు పైనుంచి పడతాయి. చేపలు ఇలాంటివన్నీ తీవ్రమైన గాలి ఒత్తిడికి వెళ్ళింటాయి. అవి పైకి అక్కడే గడగట్టిపోయి ఉంటాయి. మామూలుగా వర్షం కురిసి వచ్చినటువంటి జలంలో, అసలు లేకుండా ఉన్నటువంటి జలంలో, లేదా నువ్వు ఫిల్టర్ నీళ్ళలాగా పట్టి ఓ తొట్లేకి పోసి ప్రకృతిలో పెట్టండి. ఇంట్లో పెట్టుకుంటే నువ్వు వారం రోజులు ఏం కావు, వారం తాగుతున్నావు. అట్లా కాకుండా ఓ 2 నెలలు అట్లే పెట్టండి. ఏమిట్లోనన్నా కానీ రంగు మారడం ఉత్పత్తి జరుగుతుంది. అంతకుముందు ఫిల్టర్ చేయబడి వేడి చేయబడినప్పటికీ కూడా మళ్ళీ కొత్తగా ప్రకృతిలోని గాలి తగులుతానే ఆ గాలి ద్వారా వ్యాపించినటువంటి కంటికి కనపడిన సూక్ష్మ క్రిములు స్థూల రూపం ధరించి మళ్ళీ పురుగులుగా తయారవుతాయి దాంట్లో. కాబట్టి అవి ఏవి ఇట్లా లేకుండా ఏ విధంగా వచ్చినాయో, తమంతట తాముగా పుట్టి పెరిగి గిడుతున్నాయో, అదే విధంగానే అచల పరిపూర్ణం ఏ రకమైనటువంటి చర్యకు కారణం కాకపోయినప్పటికీ, అది ఏ విధంగానూ కదలిక లేకపోయినప్పటికీ,
అది దేనికి కారణం కాకపోయినప్పటికీ నీవు నీ లోకసమ్మతి అంతా మొట్టమొదటి లేకనే పిదప ఆ బయలందు నీవు నీ లోకసమ్మతి తమంతట తాముగా పుట్టి పెరిగి గిట్టుచుండును. ఆ జలచరములు ఏ విధంగా ఏమీ లేకుండా కొత్తగా తయారు చేసిన దాంట్లో కూడా అవంతకవే ప్రకృతిలోని గాలి పంచభూతాత్మకమైనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడినాయో, అట్లాగే నీకు నీ మూలము మొట్టమొదటి ఏ విధంగా వచ్చి మళ్ళీ పరిణామం చెందుకుంటూ ఏకం అనేకులై ఇంతమంది జనం ఏర్పడినారు అంటే దానికి ఏ విధంగానూ లేదు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయని. ఆ కొత్తగా ఏర్పడిన జలంలోంచి కూడా అవి ఉత్పన్నమైనట్టు జలచరాలు ఏ కదలికాలైన జల పరిపూర్ణంగా ఉన్నటువంటి బయలులో ఈ జగత్తుగా ఏర్పడింది, నీవుగా ఏర్పడినది, అనేకులుగా ఏర్పడింది. ఇదంతా కూడా మొట్టమొదట లేకనే, మొట్టమొదట పరిపూర్ణం తప్ప ఇతరం ఏమీ లేకనే ఉంది. ఆ లేకనే ఉన్నటువంటి దాంట్లో నీవు నీ లోక సమితి అంతా తమంతట తాముగా ఆ జలంలో జలచరంలో పుట్టి పెరిగి మళ్ళీ మరణిస్తున్నట్టు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, మరణిస్తున్నాయి. ఈ జీవులు కూడా పుడుతున్నారు, పెరుగుతున్నారు, మరణిస్తున్నారు. మూలం లేకనే వచ్చి ఈ విధంగానే ఆ జలచరముల రీతిగానే ఆ పరిపూర్ణం ఏ రకంగానూ కారణం కాకపోయినప్పటికీ వచ్చి పోతున్న దాన్ని తాను గమనించినప్పటికీ, వచ్చి పోతున్న దానికి తాను కారణం కానప్పటికీ వస్తున్నాయి, పోతున్నాయి అంతే. లోకంలో ఉన్నటువంటిదంతా కూడా లోక సమితిగా ఉన్నటువంటిది, నీవుగా ఉన్నటువంటిది, నేనుగా ఉన్నటువంటిది, అనేకులుగా ఉన్నటువంటివన్నీ కూడా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, పోతున్నాయి. దాంతోపాటు ఈ లోకం కూడా లోకం అనేది సమిష్టిగా ఏర్పడితే అందులో ఏర్పడినవే ఇవన్నీ. ఈ ఏర్పడినదంతా కూడాను ఈ బ్రహ్మాండంగా పంచభూతాత్మకమైనవి కూడా అంతే. ఆ జలచరాలు వచ్చినట్టుగానే మూలం లేకుండానే మొట్టమొదట కేవలం బయలుగా ఉన్నటువంటి అంతటా నిండి ఉన్నటువంటి దాంట్లో వచ్చినది పోతుంది. అది కూడా లయం అయిపోయినప్పుడు ఆ జగత్తు లేకుండా ఏ విధంగా అయిపోతుందో అట్లా. కాబట్టి పుట్టి పెరిగి గిడుతూ ఉంటాయి తమకు తాముగా మూలం లేకుండా. ఉన్నది మాత్రం అట్లే ఉంటుంది యథాతథంగా. కానీ అచలమున మొదలు లేకనే సచరాచర జంతు నిచయ జననమగు అప్సుచయమున లేని జలచర నిచయము జన్మించినట్లు నిశ్చయము సుమి. శిష్య, ఏ విధముగా జలములందు జలచరములు మొదలు లేకనే పిదప ఆ జలములందు జలచరములు తమకు తామే వాటంతటవే పుట్టుచుండునో. శిష్య, ఏ విధంగా అయితే ఈ పైన పద్యంలో మనం వివరించుకున్నామో అట్లా జలంలో జలచరములు అనేటివి చేపలు, కప్పలు, ఇంకా ఏమేమి ఉన్నాయో ఎండకాయలు, నానా రకాలైనటువంటి బయట ఎన్ని రకాలుగా కనపడుతున్నాయి అన్ని లక్షలాది రకాలు ఉన్నాయి దాంట్లో కూడా. ఆ లక్షలాది రకాలైనటువంటి ఆ జలచరములన్నీ కూడా మొదలు లేకుండానే పిదప ఆ జలమునందు జలచరములు తమకు తామే వాటంతటవే ఏ విధంగా పుడుతున్నాయో ఆ విధంగానే నేననక అంతటా నిండి ఉన్న పరిపూర్ణమునందు అదేవిధంగా ఏ పరిపూర్ణం ఏ విధంగా ఉందంటే నేను నువ్వు అనకుండా ఉన్నటువంటి, దేనిని గుర్తించకుండా ఉన్నటువంటి పరిపూర్ణం అనేది అంతటా నిండి ఉంటే ఆ పరిపూర్ణమందు మొదలు లేకుండానే సకల చరాచర జంతు సమూహం తమంతట తాముగా పుట్టుచుండును. ఆ జలచరములు లేకుండానే ఏర్పడినటువంటిది ఒక తటాకంలో ఏ విధంగా అయితే ఒక గుంత కొట్టారనుకో, పెద్ద గుంత కొట్టారు, అంతకుముందు లేవు. ఏ వర్షం నీళ్ళే కదా వస్తాండే, దాంట్లోకి ఏవి తెచ్చి పోసినటివి లేవు, లేకపోతే ఇంకో చోట నుంచి వచ్చినాయనేకి లేదు. ఆకాశంలో నుంచి వచ్చినటువంటి వర్షంలో శుభ్రంగా ఉన్నటువంటి ఏ రకమైన మలినము అప్పటికైతే లేనటువంటి దాంట్లోనే ఏర్పడుతుంది, ఉత్పత్తి అవుతుంది. అట్లా ఏ విధంగా ఉత్పత్తి అవుతుందో పరిపూర్ణంగా ఉన్నటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి నేను అనకుండా నువ్వు అనకుండా దేనికి కారణం కాకుండా అంతటా నిండి ఉన్నటువంటి పరిపూర్ణంలో మొదలు లేకుండానే పిదప ఆ పరిపూర్ణమందు సకల చరాచర జంతు సమూహం ఏర్పడుతుంది. నువ్వు, నేను, జంతువులు, చీమల కాటి నుంచి సర్వము అయినటువంటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని జీవులు అట్లా ఏర్పడుతూ ఉన్నాయి, తమంతట తాముగా పుట్టుతున్నాయి. తమంతట తాముగా అంటే తమకు తల్లిదండ్రులు మూలం ఉండొచ్చు, కానీ ఆ మూలం లేకపోతే
మొదట ఒకటి ఏర్పడి ఉండాలి కదా, మూలం లేకుండానే ఏర్పడి తనకు తానుగా మళ్ళీ ఉత్పత్తి అయి మళ్ళీ పరిణామం చెందినట్టు, అనేకంగా పరిణామం చెందినట్టు. ఒక దాంట్లో నుంచి వచ్చినదే అనేకంగా పరిణామం చెందినటువంటి దాన్నే డార్విన్ మహాశయుడు రూపొందించాడు. మానవుని చేష్టలు చేసేటువంటివన్నీ కోతి, మానవుడు, చింపాంజీ ఇవన్నీ ఒకే రకమైనటువంటి దాంట్లో నుంచి పరిణామం చెందినవి. అట్లాగే పిల్లి, పులి, చిరుత ఇవన్నీ ఒక రకమైనటువంటి దాంట్లో పరిణామం చెందినవి. ఈ పరిణామం చెందినవన్నీ కూడా మూలంలోకి వెళ్తే మొదట ఒకే ఒక జీవి పుట్టి ఆ జీవిలో నుంచి ఉత్పన్నమైనటువంటి అనేక పరిణామాలు చెందినటువంటివి ఇవన్నీను అనేది ఆయన సైన్స్ రీత్యా తేల్చాడు డార్విన్ మహాశయుడు ఎప్పుడో 200 ఏళ్ల క్రితం. అట్లా పరిణామం చెందినటువంటి ఆ పరిణామం అట్లా జరిగినదే లేదా సైన్స్ నిర్ధారించుతోంది. అట్లాగే అనేకంగా ఏర్పడినటువంటి ప్రాణులన్నిటికీ కూడా ఒక ప్రాణశక్తి అనేది ఏర్పడి మొదట దాంట్లో నుంచి అనేకంగా నువ్వు, నేను అనేటువంటివన్నీ వేరువేరు భిన్నంగా ఉన్నటువంటి రూపాలతో ఉన్నటువంటి జంతువులు, మనుషులు, ప్రాణులన్నీ కూడా ఒక్కటని కాదు. ఆ విధంగా అనేకం చరాచర జంతు సమూహం అంతా తమంతట తాముగా పుట్టుచుండును. ఇది నిశ్చయం సుమ్మి అనగా నేనని బ్రహ్మయందు. ఇటీవల ఒక ఆయన బుక్ రాశాడు, అది చదివారా లేదో, మరి మీరు చూసారా లేదో, ఈ మధ్యనే అది విడుదలైంది. అచలము సైన్సు, సుబ్రాయణ శిష్యుడు ధర్మానం అంట అయింది. పుస్తకాలు మన అరుంధతమ్మ గారి దగ్గర ఉన్నాయి. అమ్మమ్మని వాళ్ళ బుక్ స్టాల్లో పెట్టారట, నాకు కూడా ఒకటి ఇచ్చింది. దాంట్లో కొన్ని అంశాలు పరిశీలించిన నేను. ఇంకా చూద్దాం, మిగతా అంతా చూడాలంటే టైం పడుతుంది. అట్లా పరిణామం చెందినటువంటి దాంట్లో దాన్ని పోల్చుకున్నప్పుడు మోహన్ ఆయన పేరు, ఆ, రామ్మోహన్ ఆయన పేరు. రామ్మోహన్. కాలేజీ గ్రౌండ్ లో నుంచి బయటికి పోతాం చూడు మనం, వెనక పక్కకు ఆ ఎదురుగా ఇల్లు అయింది. ఆయన చరిత్ర కూడా రాసుకున్న వాళ్ళంతా. మరి ఏముందంటావు? అట్లా సకల చరాచర జంతు సమూహం తమంతట తాముగా పుట్టుచుండును. తమంతట తాము అంటే మొదటితో ఏదో పుట్టి దాని పరిణామంగా చెందినటువంటివి అనేకంగా అయినటువంటి స్థితిలోకి వచ్చినాయి. ఇది నిశ్చయం సుమ్మి అనగా నేనన్ని బ్రహ్మమందు మొదలు లేకనే పిదప నేనే బ్రహ్మమును. మాయ తనంతట తానుగా లేకనే కలిగి నేను మేను జగములు పరిణమించి ఉన్నది. ఇది నిశ్చయం. కాబట్టి తనంతట తానుగా పుడుతోంది. మొదట లేకుండా ఉన్నప్పుడే నేను అని అనకుండా ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి పరిపూర్ణంగా ఉన్నటువంటి బయలులో అది నేను నువ్వు అనలేదు, దేనిని గుర్తించేది కాదు, దేనికి అది గుర్తురహితమైనటువంటిది, అది కారణం కూడా కానటువంటిది. అటువంటి దానిలో పుట్టినటువంటి మొదలు లేకుండానే పిదపు కలిగినటువంటి నేనే బ్రహ్మమును అనేటువంటి మాయ, నేనే బ్రహ్మమును, నేనే ఈ సర్వమును, అనేకంగా ఉన్నటువంటిది అంతే నేనే అనేటువంటి మొదట ఏర్పడినటువంటి అహం చేత రెండు అహములు ఇంతకుముందు చెప్పినారే పైన వచ్చినాయి. ఈశ్వరునికి ఏర్పడింది, జీవునికి ఏర్పడింది. అది ఆ నేనే బ్రహ్మముననే మాయ తనంత తానుగా లేకనే కలిగిన తర్వాత నేను మేను జగము. నేనంటే నేననేదే దీంట్లో ఉంది, మేనులోనే ఉంది, వేరుగా లేదు. ఆ మేనులన్నీ కూడా ఈ జగంలోనే ఉన్నాయి. ఈ జగంగా ఏర్పడింది ముందు ఏర్పడింటేనే మళ్ళీ దాంట్లో ఇవన్నీ ఏర్పడినాయి జీవులుగా. ఈ పరిణామం అంతా కూడా నేనే బ్రహ్మం, నేను అనేటువంటి బ్రహ్మము మాయగా ఉన్నటువంటిదే తనంతట తానుగా మూలం లేకుండానే ఎప్పటికీ ఒకే స్థితిగా ఉన్నటువంటి నేను అనకుండా ఉండే బ్రహ్మములో పుట్టే ఇవన్నీ కలిగి ఇదంతా కలిగింది. ఇది మేను జగములుగా పరిణమించింది. ఇది నిశ్చయము. ఈ నేను అంటున్నదనేది పోవాలని కింద పైన ఏదైతే అన్నారో ఈశ్వరత్వంగా భావిస్తున్నది, నేనుగా భావిస్తున్న జీవుడుగా భావిస్తున్న జీవత్వము, ఆ నేనుని త్యాగం చేస్తే ఆ రెండు లేకుండా పోతే సమిష్టిగా ఉన్న మదహంకారము, నేనుగా తోస్తున్నటువంటి అహంకారం రెండు పోతే ఉన్న సర్వవ్యాప్తమైన చైతన్యం కూడా లేనిదే, అది లేకనే కలిగింది, ఎప్పటికీ ఉన్నదేమో
బయలుగా ఉన్నటువంటి, పరిపూర్ణంగా ఉన్నటువంటి, చలించకుండా అచలంగా ఉన్నటువంటిదే ఎప్పటికీ ఉంది. అది నిశ్చయము. ఈ నేను జగములుగా పరిణమించినంతా ఒక్కదానితో వచ్చింది. అది పోతే ఉన్నదే, ఎప్పటికీ ఉన్నదే, నిశ్చయంగా ఉన్నది. ఇది నిశ్చయం కావాలి. చెప్పన్నా. నీరందు చేపలేకన నీరున జన్మించి మించి నిల్గిన రీతిన్ తోరమగు బట్ట బయటను వారక గుర్తెరుగు మేను వచ్చును పోవున్. ఈ కింది వరుస కూడా 5-6 పద్యాలు అవే ఉంటాయి. అన్ని. ఆ, శిష్య, ఏ విధముగా జలమునందు జలచరమైనటువంటి చేపలను ఇచ్చినాడు. యాక్చువల్గా అయితే చేపలు అవి చేపలు అయితే మళ్ళీ ఇది దీర్ఘం ఇచ్చారు, చాప అవుతుంది. మరి పరుచుకునే చాప అవుతుంది. పరుచుకునే చాప కాదు, చేపలు అనాల్సింది. అక్షర తప్పు, అక్షర దోషం. శిష్య, ఏ విధంగా జలమునందు జలచరములైనటువంటి చేపలు మొదలైనటువంటి లేకనే చేపలనిగా ప్రతి ఒక్కటి దాంట్లో బతుకుతున్నటువంటివన్నీ జలచరములు, దానిల పేర్లు. భూచరములు అంటే భూమి మీద తిరుగులాడుతున్నవి. చీమకాటు నుంచి సర్వము, ఏనుగులతో సహా సర్వము భూమి మీద తిరిగేటివన్నీ భూచరములు, జలంలో తిరిగేటివి జలచరములు. ఆ విధంగా ఉండేటివన్నీ కూడా మొదలు లేకుండానే పిదప ఆ జలమునందే పుట్టి పెరిగి మళ్ళా దాంట్లోనే ఏ విధంగా సస్తాన్నాయో, పుట్టి పెరిగి గిట్టుచున్నాయో, ఆ విధంగానే అంతటా నిండి ఉండే అచల పరిపూర్ణమైనటువంటి బయలులో మొదట లేకనే, అంటే మూలం లేకనే, ఆ బయలందు పిదప ఈ గుర్తిరిగే మేననేది వచ్చి చేర్చి చచ్చుతున్నాడు. అంటే వచ్చి పెట్టి పెరిగి ఇక రకరకాలైనటువంటి జగత్ నాటకాన్ని అంతా ఆడి మళ్ళా పోతుంది. ఇట్లా అనేకులు వచ్చి పోతూనే ఉన్నాయి. అనేకమైనటువంటివన్నీ వస్తున్నప్పటికీ మనిషి ఏం చేస్తున్నాడంటే గుర్తించట్లేదు. దాన్ని గుర్తించి ఆధ్యాత్మిక పద్ధతిలో గుర్తించట్లే. తాను కూడా పోతాడనేది గుర్తించలే. వాడు ఈ విధంగా నీళ్ళగా ఇట్లా పోయా అంటే ఇట్లా పోయినాడనే నువ్వు ఉండవేడా? ఎవరు ఉండరు. నీ ముందు ఉన్నటువంటి వాళ్ళు, ఈ జగత్తు పుట్టేపటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేకులుగా వచ్చి పోతూనే ఉన్నారు. మళ్ళీ నీ తర్వాత వచ్చే వాళ్ళు కూడా అనేకులుగా పుట్టి పోవాల్సిందే. ఇవి అదే జలచరములలో ఏ విధంగా పుడుతూనే ఉంటే పోతూనే ఉంటే పుడుతున్నాయో, దానికి ఏ సంబంధము లేకపోయినప్పటికీ జలానికి, అట్లనే ఈ జగత్తులో అంతా కూడాను అచల పరిపూర్ణమైనటువంటి బయలుగా ఉన్నటువంటిదే అంతటా నిండి ఉంటే దాంట్లో మూలం లేకుండానే ఇది పుట్టి ఆ పిదప ఈ గుర్తెరిగే మేను ఏమొచ్చింది? వచ్చి హెచ్చి సత్తుండను. మూడే. వచ్చడము అంటే రావడం, జన్మించడం. హెచ్చడం అంటే పరిణామం చెంది పెరగడం. చచ్చడం అంటే మళ్ళీ లేని స్థితిలోకి పోవడం, ప్రాణం పోయి. ఆ విధంగా వచ్చి వస్తున్నప్పటికీ అది ఏ విధంగా సంబంధం లేనిది, దీంతో సంబంధం లేకుండా ఏ విధంగా కారణం కాకుండా ఉన్నది అలాగే ఉంటేనే ఇదే మూలం లేకుండానే వస్తుంది పోతుంది. జలధి జలచరము లోపల కలదా జలరాశిలోని జలచరము వలన్ జలధి నిత్యము అనిత్యము జలచరమట్లు అచల చలము సరణులుగనుమి. శిష్య, సముద్రమునందు గల నీరు, ఆ నీటి యందు సంచరించేటి జలము, జలచరముల లోపట కలదా? శిష్య, సముద్రమునందు నీరుంది. ఆ జలం లోపలే సంచరించేటువంటి జలచరాలన్నీ ఉన్నాయి. సముద్రంలో ఉండే నీరు ఆ సముద్రం నందు ఉండే జలచరములకు లోపల బయట అంతగా నిండి ఉన్నది. అవి జలంలో ఈదులాడుతా అంటే జలంలో ఉండేటివే జలాన్ని పీల్చుకుంటున్నాయి. జలంలోని లోపలికి తీసుకొని బయటికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆహారం ఒకటి తీసుకుంటున్నాం, మళ్ళీ దాన్ని విసర్జిస్తున్నాం. కానీ గాలి మాత్రం లోపలికి పోయి బయటకు వస్తుంది. మరి వాటికి ఏ విధంగా? వాటికి కూడా గాలి లోపలికి పోయి రావాలి కదా ప్రాణం నిలబడాలంటే. ప్రాణాధారమైనది ఏంటి అంటే గాలి. అయితే ఆ గాలి ఏ రూపంలో ఉంది? ఆ గాలిలో మళ్ళీ ఆక్సిజన్ అనేది ఒకటి ఉంది. అది జీవాన్ని పోసేది ఆక్సిజన్. మళ్ళీ దాంట్లో నుంచి బయటకు వెలువడేదేమో
కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంకో వాయువు. లోపలికి పీల్చుకుంటున్న వాయువు ఏమో ఆక్సిజన్గా ఉంది, బయటకు వచ్చే వాయువు ఆ విధంగా కార్బన్ డైఆక్సైడ్గా ఉంది. అయితే మనం పీల్చుకుంటున్నాం, ఆ విధంగా పీల్చుకొని వదిలేస్తున్నాం. బతకడానికేమో ఆహారం తింటున్నాం. అవేమో ఏవో దాంట్లో ఉండేటువంటి ఇతర జీవుల్లో ఇతర దానిలో ఆహారంగా తింటున్నప్పటికీ గాలి ఏ విధంగా పోతుంది దానిలకు అంటే ఈ నీటిలోనే ఉంది. నీటి రూపంలో, నీరులోనే వాయు రూపం కాకుండా జల రూపంలో ఉన్నటువంటి వాయువు అనేది, ఆక్సిజన్ అనేది ఉంది. అవి లోపలికి నీటిని పీల్చుకొని మళ్ళీ బయటకు వదిలినప్పుడు ఆక్సీకరణం దాంట్లో ఉన్నటువంటి ప్రాణవాయువులా ఉండేటి దాన్ని మళ్ళీ పీల్చుకుంటుంది లోపలికి శరీరంలోకి. కాబట్టి లోపల అంతటా నీటిలో ఉండేటువంటి ఆక్సిజనే దానికి పోతుంది. మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, ఒక తొట్టి తీసుకొచ్చుకొని దాంట్లోకి ఏమైనా చేపలు విడిచిపెట్టారనుకో ఇళ్ళల్లో, చాలా బాహ్యంగా బయటకు ఉన్నటువంటి పెద్ద తొట్లయితే దాంట్లోకి మామూలు గాలే పోయి దాంట్లో నుంచి ఉన్న ఆక్సిజన్ కరుగుతుందంట. గాలిలో ఉన్న ఆక్సిజన్ కరిగి నీళ్ళల్లోకి చేరుతుంది. అదైతే అట్లా కాకుండా చిన్నవి గాజు తొట్లు పెట్టుకుంటారు చూడండి, అందులో పెట్టారనుకో చేపలు, సాయంత్రానికి 8-10 గంటల్లో చచ్చిపోతాయి అవి. సాయంత్రం లోపల చచ్చిపోతాయి అన్నీ. కారణం ఏమిటి అంటే గాలి ఆక్సీకరణం చెంది దాంట్లో అంటే కరిగి నీటి ద్రవ రూపంలోకి మారటం లేదు. గాలిలో ఉండే ఆక్సిజన్ అనే ప్రాణవాయువు నీటి రూపంలోకి మారటం లేదు. అందువలన దానికి ఏం చేసింటారంటే ఒక చిన్న మోటార్ పెట్టి గాలి బుడగలు వచ్చేటట్టు పెట్టింటారు. ఆ గాలి బయటి గాలిని పీల్చుకొని మళ్ళీ నీళ్ళల్లోకి వదులుతానే ఒట్టి గాలి బయటకు వచ్చి అందులో ఉన్నటువంటి ప్రాణవాయువు నీటిలో కరుగుతుంది. నీటిలో కరిగే గుణం ఉంటుంది దానికి. నీటిలో కరిగి నీటిలో చేస్తాయి. అవి పీల్చుకుంటుంటే అవి మళ్ళీ మీరు 6 నెలలు ఉన్నా సరే ఆహారం వేసి ఈ గాలి మోటార్ పెడితే ఆ గాజు తొట్లో బతుకుంటాయి. లేదా ఊరికే గాలి తొట్లోనో లేకపోతే ఏ బాణలోనో ఇడిచిపెట్టినారనుకో తెచ్చి అన్నీ సాయంత్రానికి తెచ్చిపోతాయి. అది కారణం. అయితే ఆ సముద్రం నందు గల నీరు, ఆ సముద్రం నందు జలచరములకు లోపల బయట అంతటా ఉన్నది. అంతటా ఉంటేనే బతికినాయి. లోపలికి పోయే నీళ్ళలో ఆక్సిజన్ పోతుంది, మళ్ళీ బయటకు వదులుతున్నాయి ఆ నీళ్ళని. అది విశాలంగా ఉన్న సముద్రం లాంటి ప్రదేశం, నది లాంటి ప్రదేశం, చెరువు లాంటి ప్రదేశాల్లో పైన నేరుగా గాలి తగులుతుంది కాబట్టి అదే కరగి ద్రవరూపమైనటువంటి ఆక్సిజన్గా మారి నీళ్ళలోకి పోతుంది. అది శరీరాల్లోకి పోతుంది జలంలో ఉండే వాటికి. మరి వాటికి ప్రాణవాయువు అదే నీళ్ళల్లోనే ఉంది. కాబట్టి నీళ్ళు లోపల బయట అంతటా శరీరం అంతటా నిండి ఉంది. వాటికి అంతటా ఉంది. ఆ నీళ్ళల్లోనే అవి ఉన్నాయి. వాటి లోపల ఆ నీరంతా ఉంది. ఆ జలచరములకు పైన కింద మధ్య 8 దిక్కుల యందు నిండి వ్యాపించి ఉన్నదంతా నీరే. అలాగున ఉన్న జలది యందు మొదలు లేకనే పెదప జలచరములు తమంతట తాముగా పుట్టి పెరిగి గిట్టుతా ఉన్నాయి. మొదట లేకుండానే అంతటా ఉన్నటువంటి నీళ్లు, దానికి ఏమన్నా ఆ నీళ్ళకి అతీతంగా ఎక్కడన్నా దాంట్లో ఏమైనా గూడు కట్టుకొని ఉంది. అది ఎక్కడైనా రంధ్రం ఉండి ఆ రంధ్రంలో దూరుకొని ఉన్నా అందులో నీళ్లు ఉన్నాయి. సముద్రంలో అనేకమైనటువంటి కొండలు, లోపల కూడా అనేకమైనటువంటి లోయలు, అన్ని రంధ్రాలు అన్నీ కూడా ఉన్నాయి అక్కడ కూడా భూమి మీద ఉన్నట్టే. కానీ అంతటా నీళ్ళు నిండి ఉన్నాయి కదా, ఆ నిండి ఉన్న నీళ్ళల్లో ఉన్నాయి అవి. అంతటా నిండి ఉన్న నీళ్ళల్లోనే ఉండి తిల్లాడుతూ ఉన్నాయి తప్ప వేరే చోట్లేవు. దానికి అన్ని దిక్కుల నుంచి 8 దిక్కుల్లోనూ మళ్ళా కింద పైన మధ్యలో అంతటా కూడా అవే ఉన్నాయి. అలాగే ఉన్నటువంటి జలది యందు అట్లా ఉండేటువంటి జలది అంటే సముద్రం, ఆ నీళ్ళల్లో మొదలు లేకనే పెదప జలచరములు అన్నీ తమంతట తాముగా పుట్టి పెరిగి గిట్టుతున్నాయి. అవి అంతకవే పుట్టి పెరిగి గిడుతున్నాయి. జలచరములు తన యందే పుట్టి గిట్టుచున్నను జలది వాటి విషయం ఎరగలేదు. నీళ్ళు ఎరుగుతాయా? నాలో ఉన్నటువంటి నీళ్ళల్లో ఓ రకమైనటువంటి మురికనే పదార్థం ఏర్పడి అందులో బ్యాక్టీరియా అనేది ఉద్భవించి తనకు తానుగా ఆ బ్యాక్టీరియాలోంచి అనేక రూపాలైనటువంటి జీవులన్నీ ఉద్భవించి అవి పరిణామం చెంది వేరువేరు జీవులుగా సముద్రం అంతటా విస్తరించి ఉన్నటువంటి ప్రాణులుగా ఉన్నాయి అని ఎప్పుడైనా ఆ జలం అనుకుంటుందే నాలో ఇవన్నీ ఉన్నాయి అని? అనుకోదు. అది తనలోనే అవన్నీ పుట్టి పెరుగుతున్నా కూడా ఆ నీళ్ళకి ఏ సంబంధము లేదు. ఏ రకమైన దీనిని గుర్తించే చైతన్యం ఏమీ లేదు దానికి. జలది వాటి విషయమని ఎరగదు. వాటికి జలది మూలమును
మూలమును కాదు. వాటికన్నిటికీ ఆ విషయం ఎరక్కపోవడమే గాక అవి పుట్టడానికి ఏమన్నా కారణమా అంటే అది కారణం కూడా కాదు. ఆ జీవులు తమంతట తాముగా ఏర్పడినాయి తప్ప అవి జలంలో నుంచి ఉత్పన్నమైనటువంటి కాదు. జలంలో ఉత్పన్నమైనప్పటికీ జలది కారణంగా కాదు. జలది కారణంగా ఉత్పత్తి కనలే. జలది పిల్లల్ని కన్నట్టు దానిని కనలే. కావున జలది నిత్యము. జలది అంటే సముద్రము, నీరు. అది నిత్యంగా ఉన్నది. ఎప్పటికీ అది అట్లే ఉంది. ఆ జలది యందు పుట్టి పెరిగి గిట్టుచున్నటువంటి జలచరములేమో అనిత్యము. ఈ పుట్టి పెరుగుతున్నటువంటి జలంలో అనేక వచ్చి పడుతున్నాయి. అనేక తిమింగలాల కాటు ఇక్కడి నుంచి అక్కడి వరకు తిమింగలం వరకు. ఆ తిమింగలాలు ఎక్కడుంటాయి అంటే దాదాపు ఒక సముద్రంలోకి 100-200 కిలోమీటర్లు పోయిన తర్వాత ఎక్కడైనా మధ్యప్రదేశ్లో ఉండి అది తిరులాడేకి సరిపోయేటట్టు ఉండాలి. కనీసం 1000-200 మీటర్లు ఉండే లోతు కూడా ఉంది కొన్ని చోట్ల. అట్లాంటి చోట్ల మాత్రం ఉంటాయి. అట్లా పెద్ద జలచరముల కాటి నుంచి చిన్న జలచరం దాకా మొత్తం అవన్నీ పెట్టి పెరుగుతున్నప్పటికీ కూడా ఈ మామూలుగా 4-5 రోజుల్లో చనిపోయే వాటి కాటి నుంచి 280 ఏండ్ల దాకా బతికేటివన్నీ కూడా జలచరాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా అనిత్యంగా పోవాల్సిందే కదా. అన్నీ కూడాను ఈ జలంతో సంబంధం లేకుండా దాంట్లోనే పుట్టి పెరిగి శరీరాలు ధరించి అంత లావుగా అంత ఏ విధంగా అన్నా ఉండని, చిన్నవాడిని పెద్దవాడిని అన్నీ కూడా చావాల్సిందే దాంట్లో. అన్నీ వస్తున్నాయి, అవి అనిత్యంగా ఉన్నాయి. జలం మాత్రం నిత్యంగా ఉంది. ఆ జలం ఎప్పటికీ ఉంది. దాంట్లో మాత్రం ఆ సముద్రం ఎప్పటికీ ఉంది. దాంట్లో ఇవన్నీ అనిత్యంగా వచ్చిపోతున్నాయి. ఆ విధంగానే పోల్చుకోండి అని చెప్తున్నాడు. ఆ విధంగా పోల్చుకోండి. సూది మోపను సందులేక అంతటా నిండి చెలించక ఏకమై నిలబడి ఉన్న పరిపూర్ణ బ్రహ్మమునందు, పరిపూర్ణ బ్రహ్మం అనేది ఎలా ఉంది అంటే అది తప్ప అన్యము లేకుండా, సూది మోపడం సందు లేకుండా సర్వవ్యాప్తమై అంతటా నిండి ఇక్కడ ఉంది అక్కడ లేదని చెప్పడానికి లేదు. నాలో నీలో ఉంది అని లేదని అనేకాలుగా చెప్పేటువంటి వేరువేరుగా భావించేదానికి ఇది సూచన చేసుకుంటున్నారు. చేపలు అన్ని నీళ్ళలో మింగుతున్నాయి, తిరుగుతున్నాయి, లోపలికి పీల్చుకుంటున్నాయి, బయటకు వదిలేస్తున్నాయి. ప్రతిసారి ఆ నోరు చెంపలు మెదులుతూ ఉన్నంతసేపు నీళ్ళు లోపలికి పోవడం రావడం జరుగుతోంది. అదే శ్వాసక్రియ దానికి. దాని ఆహారం నీళ్లు కాదు. దాని ఆహారం ఏమో మళ్ళీ యథాప్రకారంగా ఏదో ఒక నాచో పీచో పురుగో పుట్రో లోపల ఉండి తినాల్సిందే అది. కాబట్టి అది ఎట్లా ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా సూదిమోపను సందు లేకుండా అంతటా నిండి చెలించక ఏకమై నిలిచి ఉన్న పరిపూర్ణ బ్రహ్మమునందు, సూదిమోపకు కూడా సందు లేకుండా అంతటా నిండి సందే లేకుండా ఏకమై ఒక్కటిగా ఉంది. దాంట్లో ఇంకో దానికి చోటే లేదు, అన్యం అనేదే లేదు, రెండోది లేనే లేదు. ఏకమై నిలిచి ఉండేటువంటి పరిపూర్ణ బ్రహ్మమునందు ఈ చలనము కలిగినటువంటి చైతన్యం అనేది, ఈ చలనం కలిగినటువంటి చైతన్యం అనే ఎరుకనే ఒకటి. ఈ ఎరుక అనేది మొదట లేకుండానే పిదప తనంతట తానుగా ఉన్నట్లు తోచి, ఆ మొదట లేకుండానే తనంతట తానుగా ఉన్నట్లు తోచి అంటే సంకల్పం ఏదైతే సంకల్ప రూపంలో ఉంది అది తోచడానికి ముందు సంకల్ప రూపంలో ఉన్నటువంటిది వ్యక్తమయ్యే మళ్ళీ తోచి ఆ మాయ చేత చైతన్యం కలిగినటువంటి మొదట లేకనే పిదప తనంతట తానుగా ఉన్నట్టు తోచినది ఏమైంది? మేను జగములుగా అయి నేనుగా అంటున్న చైతన్యము, మేనుగా ధరించిన శరీరము, ఈ అనేక శరీరాలన్నీ కలిపి జగములయ్యి పుట్టి పెరిగి గిడుతూ ఉంటాయి. పరిపూర్ణానికి సంబంధం లేకుండా అది కారణం కాకపోయినప్పటికీ జలం కారణం ఏ విధంగా కాదో జలచరములకు ఈ విధంగా పుట్టినటువంటి మేనులుగా ఉన్నటువంటి సమూహం అంతటికి, జగత్తుగా ఉన్నటువంటి దృశ్యానికి అన్నిటికీ కూడా కారణం కాకపోయినప్పటికీ పరిపూర్ణము అనేటువంటి బయలు. ఇవేమో పుడుతూ పుట్టి పెరిగి గిడుతూ ఉంటాయి. మూలం లేకుండానే తమంతట తామే. అది నేనను గుర్తెరిగే ఎరుక. ఈ గుర్తెరిగేటువంటి ఎరుక అనేది, అది ఆ గుర్తెరిగే ఎరుక అనేదే
సంకల్పించి పుడుతూ చస్తూ ఉంది. నేను అనకుండా ఉండేదేమో యథాతథంగా ఎప్పటికీ ఒకే తీరుగా ఉంది. జలది తనయందు పుట్టి పెరిగి గిట్టుచున్నటువంటి జలచరాలను ఏ విధంగా ఎరగలేదో, జలచరాలన్నీ తనయందే పుట్టి అనేకం పెరిగి పుట్టి మరణిస్తుంటే అదే విధంగా ఎరగలేదో, అదే విధంగానే బయలు కూడా తనయందే పుట్టి పెరిగి గిడుచున్నటువంటి గుర్తెరిగే ఎరుకను ఎరగదు. ఈ గుర్తెరిగే ఎరుక అనేది సంకల్పించి జగత్తుగా పరిణమించి జీవుడుగా లోక సమితిగా ఏర్పడుతున్నటువంటి వచ్చి పోతున్నటువంటి సర్వము ప్రాణుల్ని కానీ దేన్ని కానీ ఆ గుర్తెరిగే ఎరుకను కానీ ఆ బయలు అనేది ఎప్పటికీ కూడా గుర్తెరగదు. ఆ ఎరుకనే ఎరగదు. అది దాంట్లో వచ్చేటువంటి దేన్ని ఎరగదు. అనగా గుర్తెరిగే సూదిమోపన సందులేక అంతటా నిండి చెలించక ఏకమై నిలిచి ఉన్న పరిపూర్ణ బ్రహ్మమునందు చలనం కలిగిన ఈ నేనను మేనైన గుర్తెరిగే ఎరుకతోచి ఆ దాంట్లోనే పుట్టి పెరిగి గిట్టుచుండును. జలంలో జలచరములు పుట్టి పెరిగి గిట్టినట్టుగానే ఇది మూలం లేకుండానే తనకు తానుగా వచ్చి అది కారణంగా ఆకపోయినప్పటికీ పుట్టి పెరిగి గిడుతుంది. కాబట్టి జలది వలె ఈ పరిపూర్ణం కూడా నిత్యంగా ఉంది. జలచరముల వలె ఈ గుర్తెరిగే ఎరుకేమో పుట్టి పెరిగి సస్తోంది. అయితే ఈ పద్యమును మరొక విధంగా విచారించవలను. అది ఎట్లనగా అని మరొక విధంగా విచారించినది పెద్దగా ఉంది కాబట్టి అది రేపు విచారించుకుందాం. ఇదే పద్యానికే రెండో భావం ఇచ్చాడు కింద. మరొక విధంగా విచారిస్తే ఈ విధంగాను అని దాన్ని రేపు విచారించుకుందాం. సమయం సరిపోయింది కాబట్టి మంగళం చెప్పండి. గురునకు మంగళం నరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మ. తరుణులార ఈతనికి భక్తితో మురియుచు మ్రొక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మ. క్షరపురుషుండన రాదమ్మా అక్షర పురుషుడనే కాదమ్మా. క్షరపురుషాక్షర పురుషుల కావలి పురుషోత్తముడన పరగిన మాయి. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. క్షేత్రజ్ఞుండన రాదమ్మా ఈ క్షేత్రమతండన కాదమ్మా. క్షేత్రజ్ఞుని తక్షేత్రంబును ఏ మాత్రము తగులక పాత్రుడైన ఈ. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. స్మరణ రూపుడన రాదమ్మా విస్మరణ రూపుడన కాదమ్మా. స్మరణ లేక విస్మరణగాక తస్మరణ విస్మరణ ఎరుకలేని. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. దేకి ఎన్నుట కనరాదమ్మా ఈ దేహమతండన కాదమ్మా. ఆహం భావన కంఠ సొంఠులకు దేకి దేకముల తెరువు పూని. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. పిండ రూపుడన రాదమ్మా బ్రహ్మాండ రూపుడన కాదమ్మా. పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి విరెండు కాని. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. జ్ఞాని ఎనుట కనరాదమ్మా అజ్ఞాని ఎనుట కదిలేదమ్మా. జ్ఞానాజ్ఞానములోనొక్కటియు తానుగాక శూన్యానికి మీరిన. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. యోగి ఎనుట కనరాదమ్మా మరి భోగి ఎనుట కని కాదమ్మా. యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్వయ భవ కృష్ణుండనే. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మా.
మేలు కీడులన రాదమ్మా, ఈ మేలు కీడులది కాదమ్మా, కాలకూటముల కన్న మిక్కిలకు జాలమాంబవేత క్షణములో బాపిన గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ పూర్ణానంద పుల్లయాజులకు, జై విష్ణానంద కృష్ణమూర్త్యాజులకు, జై అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ. జై జై గురన్న.